అమరావతి క్యాపిటల్ సిటీలో ఏవైతే ట్రంక్ రోడ్స్, లేఅవుట్ రోడ్స్, అసెంబ్లీ బిల్డింగు, హైకోర్టు, ఐకానిక్ టవర్స్ 5 వీటికి సంబంధించి యాక్చువల్గా అథారిటీ ఈరోజు 24,276 కోట్లకు యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వటం జరిగింది. 24,276 కోట్లు. సో వీటితో మొత్తం ఇంతవరకు 41 అథారిటీ మీటింగు, 42 అథారిటీ మీటింగు, 43 అథారిటీ మీటింగ్, ఈ మూడిట్లో కలిసి 45,249 కోట్లు ఈరోజు అథారిటీ యాక్చువల్గా పర్మిషన్ ఇచ్చింది. ఇందులో ముఖ్యంగా 38 అథారిటీ మీటింగ్ కూడా 684 కోట్లు ఉంది. ఇందులో మెయిన్గా ఇవాళ అసెంబ్లీ బిల్డింగు మీకు అందరికీ తెలిసిందే. ఈ బిల్డింగ్ మొత్తం 103 ఎకరాల్లో యాక్చువల్గా నిర్మిస్తున్నాం. ఇది మొత్తం 11.22 లక్షల చదరపడుగుల కన్స్ట్రక్షన్. 11.22 లక్షల చదరపడుగుల కన్స్ట్రక్షను. ఎత్తు 250 మీటర్లు. ఈ అసెంబ్లీ సంవత్సరంలో జరిగేది 40 నుంచి 50 రోజులే. రిమైనింగ్ డేస్లో ప్రజలు దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఆ టవర్ పైనకి సిటీ మొత్తం చూడొచ్చు. అలా యాక్చువల్గా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది అంటే ఫేజ్ 1. దీంట్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంటర్నల్ స్ట్రక్చర్. అది కాకుండా 765 కోట్లు దీనికి ఖర్చు అవుతుంది. అదేవిధంగా హైకోర్టు భవనం, ఇది మొత్తం 20,32,000 చదరపడుగులు. 20,32,000 చదరపడుగులు. ఇది 42 ఎకరాల్లో నిర్మిస్తున్నాం. ఇది బేస్ వేటం ప్లస్ గ్రౌండ్ ప్లస్ 7 ఫ్లోర్స్, మొత్తం 55 మీటర్లు ఉంటుంది. దీని హైట్ 55 మీటర్లు. దీని కన్స్ట్రక్షన్కి ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా 1,048 కోట్లు అవుతుంది. 1,048 crores. ఇదే విధంగా టవర్స్, ఈరోజు టవర్స్ తీసుకుంటే 5 టవర్స్ ఉన్నాయి. అందులో GAD టవర్ తీసుకుంటే అది బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 47 ఫ్లోర్స్ ప్లస్ టెర్రస్ ఫ్లోర్, 47 ఫ్లోర్లు ప్లస్ టెర్రస్ ఫ్లోర్. ఇది మొత్తం 17,03,433 చదరపడుగులు. 17,03,433 చదరపడుగుల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా టవర్స్, టవర్ 1, టవర్ 2, టవర్ 3, టవర్ 4 ఇవన్నీ కలిసి అంటే GAD టవర్ కానీ లేదా టవర్ 2, టవర్ 3, టవర్ 4, టవర్ 5 అన్నీ కలిసి 68,88,064 చదరపడుగులు. సో అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి అసెంబ్లీ, హైకోర్టు తీసేస్తే మినిస్టర్లు కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, HODలు కావచ్చు, వాళ్ళ కింద స్టాఫ్ కావచ్చు, అందరూ ఉండటానికి 68,88,064 చదరపడుగులు లక్షలు నిర్మిస్తున్నాం. ఈ మొత్తానికి అయ్యే ఖర్చు వీటి వరకు 4,688 కోట్లు. అదేవిధంగా ఈ LPSలో 4 జోన్స్లో రోడ్డుకి టెండర్స్, అంటే రోడ్డు అంటే ఉత్తర రోడ్డే కాదు, రోడ్డు కావచ్చు, తర్వాత సివరేజ్ వాటర్ యూజ్ చేసిన వాటర్ పోయేదానికి, డ్రింకింగ్ వాటర్ లైన్స్, రెయినీ సీజన్లో వాటర్ పోయేదానికి, ఎలక్ట్రికల్ కేబుల్స్ భూమి లోపల, అదేవిధంగా టెలిఫోన్ కేబుల్స్, ఫుట్పాత్స్, సైకిల్ పాత్స్ ఇవన్నీ కలిసి యాక్చువల్గా 4 జోన్లలో డిజైన్ చేస్తే అది 579.5 కిలోమీటర్లు, 579.5 కిలోమీటర్ల లెంత్. దానికి 9,699 కోట్లు అవుతుంది. అదేవిధంగా ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు మొత్తం, దాంట్లో ఈరోజు 151.9 కిలోమీటర్ల లెంత్కి
7,794 కోట్లతో యాక్చువల్గా అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. ఎస్టీపీ ప్లాంట్లు 5 జోన్స్లో 5 ఎస్టీపీ ప్లాంట్లు పెట్టడానికి 90 MLD కెపాసిటీ 318.15 కోట్లతో అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా టోటల్ తీసుకుంటే మొత్తం 24,276.83 కోట్లు 24,276.83 కోట్లతో ఈరోజు అథారిటీ అప్రూవ్ ఇచ్చింది. సో మొత్తం 62,000 కోట్లు సుమారుగా అవుతుంది. దానికి గాను సుమారుగా 62,000 కోట్లు మొత్తం టోటల్ కంప్లీట్ చేయడానికి. దానికి గాను ఇంతవరకు 45,249.24 కోట్లు అప్రూవల్ ఇచ్చింది. మిగతాయి కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేసి అథారిటీలో పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. దీన్ని రాబోయే క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసుకొని వచ్చే మండే లోపల యాక్చువల్గా వీటికి సంబంధించిన టెండర్లన్నీ పిలవటం జరుగుతుంది. ఆ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఆ రోజు 217 చదరపు కిలోమీటర్లో డిజైన్ చేసి ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానులు ఒకటి కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద స్టడీ చేయటం, సింగపూర్ వాళ్ళ దగ్గర లేఅవుట్స్ ప్లాన్ చేయించడం, లండన్ నార్మన్ ఫాస్ట్ వాళ్ళ దగ్గర ఐకానిక్ భవన్స్ అన్నీ చేయటం జరిగింది. దానికి సంబంధించిన అనేక హర్డిల్స్ గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల అనేక హర్డిల్స్ ఉన్నాయి. ఆ హర్డిల్స్ అన్నీ క్లియర్ చేయడానికి ఆల్మోస్ట్ 6 months పట్టింది. అవన్నీ ఓవర్కమ్ చేసి ఇప్పుడు యాక్చువల్గా టెండర్లు పిలిచాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వైసీపీ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఎస్ఆర్ రేటు తీసుకోమనండి. 2017-18లో టెండర్లు పిలిచాము. ఆ రోజుకి 2024 ఇప్పటికి ఎస్ఆర్ రేటు తీసుకుంటే వాళ్ళు తెలుస్తుంది. ఏమీ తీసుకోకుండా ఊరికే మాట్లాడితే ఎట్లా? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్స్ తీసుకుంటే దాంట్లో 30.88% రైజ్ అయింది కాస్ట్ ఎస్ఆర్ రేట్లు. అది కాకుండా జిఎస్టీ 6% ఉంది. సీరేజ్ మళ్ళీ అది ఒకటి ఉంది. ఈ విధంగా రేట్లు ఎందుకు పెరిగినాయంటే ఇది ఎస్ఆర్ రేట్లు. ఇవి 2017-18లో పిలిచిన టెండర్లు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు 2024లో ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్స్ తీసుకుంటే టైప్ 1, టైప్ 2 అవన్నీ దాదాపు 49.02% రేట్లు పెరిగినాయి. ఎలక్ట్రికల్, ప్లంబరు ఈ వర్క్ ఎక్కువ ఉంది. కాంక్రీట్ మన మేజర్ అయిపోయింది. అవి రేట్లు అబ్నార్మల్ పెరిగినాయి. అవి ఎస్ఆర్ రేట్లు మేము చేసినవి కాదు. మీరు ఆ రేట్లు తీసుకోండి, ఆల్రెడీ మేము ఇచ్చాం కూడా. అదేవిధంగా టవర్స్ తీసుకుంటే ఒక 41% పెరుగుతుంది. ఫ్లడ్ సంబంధించిన కెనాల్స్ తీసుకుంటే 39%. అలా కాకుండా ఎల్పిఎస్, ట్రంక్ రోడ్డు తీసుకుంటే 28 to 35%. ఈ విధంగా ఈరోజు వాటి రేట్లు పెరిగినాయి. హైకోర్టు అయితే 28%, అసెంబ్లీ అయితే 38%. కానీ వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు? ఏదో బురద జల్లటం. వాళ్ళకి బురద జల్లటం తప్పితే ఏమీ తెలియదు. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంది? ఆ రోజు 2017లో ఎలా ఉన్నాయి రేట్లు, 18లో ఎలా ఉన్నాయి, 19లో ఎలా ఉన్నాయి, 20లో ఎలా ఉన్నాయి, 21, 22, 24 అవి మేము ఫైనలైజ్ చేసింది కాదు, సిఆర్డీ ఫైనలైజ్ చేసింది కాదు. ఏ టీమ్ ఆఫ్ చీఫ్ కమిషనర్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో డిసైడ్ చేస్తారు. ఆ రేట్లని ఆర్ఎండ్బి కావచ్చు, పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఎనీ డిపార్ట్మెంట్ ఫాలో కావాలి. ఆ రేట్లు తీసుకున్నాం. సిఆర్డీ చేసిన రేట్లు కాదండి ఇవన్నీ. మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నమ్మరు. ఇది అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక గ్రూప్ ఆఫ్ సీస్ కూర్చొని ఆ కమిటీ కూర్చొని ఫైనలైజ్ చేసిన రేట్ల ప్రకారం చేశారు. ఏదో మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళకి అది చెప్తామని చెప్పండి కుదరదు. ఖచ్చితంగా అమరావతి రాజధాని గత ప్రభుత్వం 3 ముక్కలాట ఆడి ఎక్కడ ఏమి చేయకుండా వదిలేసింది. అనేక హర్డిల్స్ క్రియేట్ చేసింది. అవన్నీ ఓవర్కమ్ అయి ఇప్పుడు ట్రాక్లో పడ్డాయి. బహుశా
ఇంకొక ఈ నెలాఖరు లోపల కూడా మిగతా టెండర్లు కూడా కంప్లీట్ చేస్తాం. ముందే చాలాసార్లు చెప్పా, జనవరి ఎండింగ్కి డిసెంబర్ ఎండింగ్కి మెజారిటీ టెండర్లు కంప్లీట్ చేస్తాం. ఏదైనా కొద్దిగా మిగిలితే అవి కూడా జనవరి ఎండింగ్ లోపల కంప్లీట్ చేస్తామని. వర్క్ కూడా యాక్చువల్గా టెండర్లు పిలవటం జనవరిలో ఈ వర్క్ అన్నీ టేకప్ అవుతాయి. ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో అమరావతి రాజధాని కంప్లీట్ అవుతుంది. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒక రాజధాని అవుతుంది. టెండర్లు యాక్చువల్గా ఒక 3 డేస్లో యాక్చువల్గా స్టార్ట్ అవుతాయి. అది కూడా ఏంటంటే ఏదైతే గతంలో చేసిన కాంట్రాక్టర్లు వాళ్ళది క్లోజింగ్ కొద్దిగా డిలే అయింది. వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్లు అంతా ఇవాళ సిఎస్ గారి దగ్గర ఫైల్ పోయింది. అది కూడా ఇప్పుడు యాక్చువల్గా సైన్ అయ్యి రాగానే టెండర్లు వెళ్ళటం. ఎందుకంటే ఎక్కడ కూడా టెక్నికల్గా కానీ లీగల్గా కానీ ఎటువంటి ప్రాబ్లం రాకూడదని అన్ని సిస్టమేటిక్గా చేస్తున్నాం. అది ఒక్కటి వచ్చేస్తే ఆ యొక్క అగ్రిమెంట్స్ ఏదైతే వాళ్ళు క్లోజ్ చేసుకుంటున్నారో ఆ అగ్రిమెంట్కి సంబంధించిన ఫైలు బహుశా వాళ్ళ రాత్రి రేపు మార్నింగ్ వచ్చేస్తుంది. అది రాగానే ఇమీడియట్గా టెండర్లు అవుతుంది. పేమెంట్స్ ఎంత ఇవ్వాలనేది క్లియర్గా చేశారు. అమౌంట్స్ అన్నీ 120 రోజుల్లో వాళ్ళకి ఇచ్చేటట్టుగా అగ్రిమెంట్ అయ్యాం. అగ్రిమెంట్ అయ్యేటప్పుడే 120 డేస్లో వాళ్ళకి అగ్రిమెంట్ రోజు నుంచి ఈ లోపల అంటే మ్యాక్సిమం 120 డేస్ సిఆర్డీ పెట్టింది. వీలైనంత వరకు వాళ్ళకి అమౌంట్ జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఇచ్చేయడం జరుగుతుంది. సీడాక్స్ రోడ్డు కూడా చేస్తాం. ఇప్పుడు 3 రోడ్లు నేషనల్ హైవే కలిపేటట్టుగా E11, E13, E15 ఇవైతే యాక్చువల్గా ఏంటంటే ఫారెస్ట్ ల్యాండ్లో నుంచి పోతున్నాయి మొత్తం. E11, 13, 15 నేను నిన్న పోయి ఫిజికల్గా కూడా స్టడీ చేసి వచ్చాను. ఆ లీ కన్సల్టెన్సీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక రోడ్డుకైతే ఆల్మోస్ట్ ఫైనల్కి ఇచ్చేశారు. మిగతా 2 రోడ్డు కూడా ఒక వారంలో ఇస్తా ఉన్నారు, 1 వీక్లో ఇవ్వగానే. ఎందుకంటే అక్కడ ప్రైవేట్ ల్యాండ్స్ చాలా తక్కువ ఉండేది. అది కూడా ఆక్యుపై చేసుకుని ఇళ్ళు ఉన్నాయి ఫారెస్ట్లో. తక్కువ ఇళ్ళు పోయేటట్టుగా ఎక్కడైతే వీలుందో అవి చేయమన్నా ఆ విధంగా తయారు చేశారు. మరొక వారం 10 రోజుల్లో కూడా ఆ 3టికి పిలిస్తే E11, E13, E15 3 రోడ్లు నేషనల్ హైవే జాయిన్ అవుతాయి. ఈ యొక్క ఉండవల్లి దాంట్లో పెనుబాకులో ఏదైతే ల్యాండ్ ప్రాబ్లం ఉందో ఆ రైతులతో కూడా మాట్లాడుతున్నాం. ఇవాళ కూడా ఉండవల్లి నుంచి ఒక వచ్చే 8 ఎకరాలు మేము ఇస్తామని ఈ విధంగా ఈ మధ్య కొద్దిగా ఇస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి సీడ్ యాక్సెస్ కూడా త్వరలో ఫైల్ వచ్చేస్తాం. E11, E15, E16 ప్లేసా పాయింటా ఒకసారి అది చెప్పాలా. ఒకటైతే నేషనల్ హైవేకి ఎక్కడ కలుస్తుందంటే డీజీపీ ఆఫీస్కి పక్కనే కళ్యాణ ఉంటుంది, మధ్యలో పోతుంది. ఆ రెండింటి యొక్క మధ్యలో పోతుంది. ఒకటి వచ్చి అంటే ఎయిమ్స్ ఏదైతే ఉందో దానికి లెఫ్ట్ సైడ్ ఒకటి వస్తుంది, రైట్ సైడ్ ఒకటి వస్తుంది. ఆల్మోస్ట్ ఆ హిల్ ఉంది. హిల్కి లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ నేషనల్ హైవే కలుస్తుంది. అదే హిల్కి రైట్ సైడ్ వచ్చి నేషనల్ హైవే కలుస్తుంది. ఒకటి వచ్చి మంగళగిరి రోడ్లో కలిసి అక్కడి నుంచి నేషనల్ హైవేలోకి పోతుంది. ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం ఏది వెస్టర్న్ బైపాస్ రోడ్ ఏదైతే డిజైన్ చేశారో అదే ఫైనల్. నో చేంజ్. ముఖ్యమంత్రి గారు చెప్పారు. వెస్టర్న్ బైపాస్ దిగేదా మీరు అడిగేది? ఇక్కడ వెస్టర్న్ బైపాస్ రోడ్లో యాక్చువల్గా జరిగింది ఏంటంటే మాస్టర్ ప్లాన్లో సింగపూర్ వాళ్ళు ఇచ్చినప్పుడే డిజైన్ చేసినప్పుడే 2 దగ్గరలు దిగేటట్టుగా ఇచ్చారు. ఆ యొక్క బైపాస్ రోడ్డు మీద పోతూ 2 దగ్గరల ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 360 కిలోమీటర్ రోడ్లు డిసైడ్ చేసాం 2 దగ్గరల, అందులో E5 దగ్గర దిగేటట్టుగా చేశారు. అయితే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం 2021లో ఆ కాంట్రాక్టర్లు అడిగారు, సార్ మేము దిగటానికి 120 మీటర్ల వెడల్పు ఉండే రోడ్డు కావాలి, వెడల్పు 120 మీటర్లు కాబట్టి అటు ఇటు రోడ్డు ఇవ్వమంటే వాళ్ళు ఎక్కడో చూసేసి ఒక దగ్గర ఇచ్చేశారు. E4 దగ్గర, అది E4కి దగ్గరలో ఇచ్చేశారు. అందువల్ల ఏంటంటే వాళ్ళు అక్కడ డిజైన్ చేస్తామంటే నేను యాక్చువల్గా మొత్తం సిఆర్డీతోనూ ఆ నేషనల్ హైవేలతో అందరితో కూర్చొని మ్యాప్లన్నీ స్టడీ చేసిన తర్వాత ఆ E5 దగ్గర దిగే పాసిబిలిటీ ఆల్రెడీ ల్యాండ్ కూడా పెట్టేశారు. అంటే ఒక పెద్ద సర్కిల్ వచ్చేదానికి కన్వీనియంట్గా
సింగపూర్ వాళ్ళు ఇచ్చిన డిజైన్లోనే ల్యాండ్ ఇచ్చారు, సిఆర్డీ వాళ్ళు దానికోసం ల్యాండ్ వదిలేసిండారు. అది వాళ్ళకి చూపించాను, నిన్నే జరిగింది యాక్చువల్గా. మళ్ళీ 2-3 రోజుల్లో కూర్చొని వాళ్ళకి వాళ్ళతో డిస్కస్ చేసి వీలైనంతవరకు E5 దిగేటట్టుగా ఆ చిన్న మార్పు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అదే అంటే అంతకుముందు ఆగిపోయింది, ఇప్పుడు మళ్ళీ రైతులు ముందుకు వస్తున్నారు. త్వరలో వాళ్ళందరితో మాట్లాడి డిస్కస్ చేసి దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు యాక్చువల్గా మాకు సిటీకి మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంది అని యాక్చువల్గా వాళ్ళు ఎక్కువ ప్యాకేజ్ అడిగారు. అయితే ప్రజెంట్లో అమరావతి క్యాపిటల్ సిటీలో ఒకసారి ప్యాకేజ్ డిసైడ్ చేసిన తర్వాత దాంట్లో మార్పులు చేర్పులు చేయటం కుదరదని వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దానికి ఒప్పుకున్నారు యాక్చువల్గా. అయితే మాకు ఇక్కడ కూడా ఏదైనా ఒక మంచి యాక్టివిటీ, ఒక ఇండస్ట్రీయో లేదంటే ఒక బిల్డింగో ఒక మంచి యూనివర్సిటీ ఏదో ఒకటి పెట్టమన్నారు. ఖచ్చితంగా 29 గ్రామాల్లో ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్న 29 గ్రామాల్లో ప్రతి గ్రామంలోనూ ఏదో ఒకటి ఈక్వల్గా పెట్టడం జరుగుతుంది. అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ జరుగుతుంది. అక్కడ ఉండే వాళ్ళకి ఉపాధి కలిగించే విధంగా చేస్తామని చెప్పాను. దానికి ఎక్కువ మంది రైతులు సమ్మతించారు, ల్యాండ్ పుల్లింగ్కి వస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ఉంది, ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్ని కూడా యాక్చువల్గా ఇమీడియట్గా టేకప్ చేయమని, దాన్ని కూడా త్వరలో టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ.